గుర్తుపెట్టుకో. అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి వచ్చిన కారణం ఏంటి అంటే, మనం ఎంతగానో ఎదురు చూసినటువంటి, మనం ఎంతగానో ప్రార్థనలు చేసినటువంటి, మనం ఎంతగానో అభిమానించినటువంటి మన పార్టీ కూటమి అత్యధికమైనటువంటి భారీ మెజారిటీతో గెలిచిందండి. వస్తుందండి మన టైము, అందుకు వెయిట్ చేసాం, వచ్చింది మన టైము. కానీ ఈ గెలుపు మామూలు గెలుపు కాదండి. చాలా వరకు కూడా ఎంతో మంది హేళన చేశారు, ఎగతాళి చేశారు, ఇంకా అంత కామెంట్స్ చేశారు. అన్నిటిని మన జన సైనికులు వచ్చారండి. బాగా నిజమైన జన సైనికులందరూ కూడా వీర మహిళలకి, సపోర్టర్స్కి, అందరికీ కూడా నిజంగా వందనం. మీ సపోర్టు ఇంత అంత కాదు, చిరస్మరణీయంగా మీ సపోర్ట్ అనేది గుర్తుండిపోతుంది ప్రజలకి. అలాగే తెలుగుదేశం వారు కూడా చాలా వరకు అందరూ కోఆపరేటివ్గా చేసుకున్నారు. కానీ ఇందులో కీ రోల్ ఏంటంటే, జనసేనని నమ్ముకుని నడిచినటువంటి కార్యకర్తలు, సైనికులు, వీర మహిళలు, వాళ్ళ త్యాగం అండి ఈరోజు మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఆకలితో ఉన్నాం, ఈరోజు తీరిందా? కొంచెం లేట్ అయిందండి అంతే, కానీ మనకు రావాల్సింది వచ్చింది. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అలాగే మన సపోర్టు, మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా నేను వీడియో పెడదాం అనుకుంటున్నాను. జలపారి అప్పటి దొర శివ గారు, తర్వాత మన బలభద్రపాతం జానకిరామ్ కుమార్ గారు, తర్వాత మాదేటి ఈశ్వరరావు గారు, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఈ స్కూలు పడిపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ ముందుగానే గ్రహించి ఎంత ఫాస్ట్గా ఉన్నారండి మీరు. చాలా మీ వర్క్ కూడా ప్రజల్లో కనిపిస్తుంది, వెళ్తుంది. ఆ స్పిరిట్ ఉండాలండి మనకి. ఆ స్పిరిట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే యువత మనం, వీరు రేపు నాయకులు. ఆ నాయకత్వాన్ని ముందు మనం చూపించాలి ప్రజలకి. వస్తుంది, కనబడుతుంది, మీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది, ఎక్కడికి పోదండి. అయితే ఈ రోజు మన వీడియో సారాంశం ఇది ఒక అభ్యర్థన అండి, ఇంకేమీ కాదు. ఒక అభ్యర్థన, ఒక విన్నపం కింద మీరు తీసుకోవాలి, చూడాలి. ఎందుకంటే నాకు నమ్మకం వచ్చి, అరే మనకు భరోసా ఉంది, పర్వాలేదు, మన మాట చెప్తే వినేవాళ్ళు ఉన్నారు అనే ఒక నమ్మకంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఒక విన్నపం, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక విన్నపం, ఇది ఒక అభ్యర్థన. ఎందుకంటే మన వాళ్ళు ఉండేటప్పుడు మనం ఫ్రీగా చెప్పుకోగలండి. సో ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మడర గ్రామం ఏదైతే ఉందో, మన ఊరు చుట్టుపక్కల ఊర్లు అన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ అనేది బాగుపడాలి. ఇది నా మొట్టమొదటి అభ్యర్థన అండి. డ్రైనేజ్ వ్యవస్థ ఒక ప్లాన్డ్ గా మెయింటైన్ చేసి, డ్రైనేజ్ వ్యవస్థని ఒక అప్డేటెడ్గా, అంటే అప్గ్రేడ్ వెర్షన్లో తీసుకెళ్ళి దాన్ని ఎలాగా మనం దాన్ని అభివృద్ధి చేయగలం. దీని మీద చాలా మంది ఫస్ట్ మీరు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి ఈ పరిష్కారం చూపించాలి ప్రజలకి. ఎందుకంటే మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అనేది చాలా వరకు అందరికీ ఎఫెక్ట్ అవుద్ది. తన భేదం ఉండదండి, ఇందులో అందరూ ఎఫెక్ట్ అవుతారు. మీకు తెలుసు కదా, ఎంతమంది హాస్పిటలైజ్ అవుతున్నారు మన కళ్ళ ముందే, ఎంతో మంది ఎఫెక్ట్ అవుతారు. ఆ వాటర్ దాన్ని ఎలాగా మనం మేనేజ్ చేయాలి, సివరేజ్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. సివరేజ్ మేనేజ్మెంట్ ని మీరు మీ దృష్టికి దాన్ని ఒక పాయింట్ గా తీసుకోండి. 2, అతిపెద్ద సమస్య అండి. అంటే ఇది అందరినీ ఎవరిని చేయాలని కాదు, వేరే దారి లేదు. మెయిన్ డంపింగ్ వ్యవస్థ అనేది, మన గార్బేజ్ మేనేజ్మెంట్ అనేది, దానికి ఒక మెయిన్ సోర్స్ అనేది లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మనం సిటీస్లో ఉన్నాం. సిటీస్లో ఏంటండి, మున్సిపాలిటీ వ్యవస్థ ఉంటుంది. సో వాళ్ళు రోజు చెత్తని కలెక్ట్ చేసి, డివైడ్ చేసి, దాన్ని ఒక గార్బేజ్ మేనేజ్మెంట్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తారు. అక్కడ వరకు అది బాగానే ఉంది. సేమ్ అదే విలేజెస్ లో కూడా రావాలి అనేది నా కోరికండి. ఆ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కావాలి. ఎందుకు అంటే నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ల్యాండ్ అనేది చాలా వరకు మొత్తం పాడైపోతుందండి. ఈ పర్యావరణం అనేది దాని మీద మనం చాలా ఫస్ట్ ప్రియారిటీగా మనం చేయగలిగింది ఏంటంటే, చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రియారిటీ పర్యావరణం అండి. ఇది ఎవరికి తెలియట్లేదు. పర్యావరణం ఇప్పుడు ఎంత పెద్ద ప్రమాదం పడిపోతుందని. అంటే మీరు అడగచ్చు, ఒక్క చిన్న చెత్త వేస్తే పర్యావరణం పాడైపోద్దా? ఒకరు ఒక చెత్త వేస్తున్నారు అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎవరిని నేను బ్లేమ్ చేయడానికో లేకపోతే వేరే. అది ఒకరు అయ్యి ఒక వీధి అయ్యి, తర్వాత ఒక గ్రామం అయ్యి, ఒక ఊరు అయిపోయి, మీరు ఇమాజిన్ చేయండి. ఎందుకండి, మీరు రోడ్డు అంతా వెళ్తుంటే ఒకప్పుడు రోడ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి?
వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ వేస్ట్ మేనేజ్మెంట్. దీని మీద ఈ పాయింట్ మీరు రాసుకొని దీని మీద మీరు కసరత్తు చేయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా వరకు దెబ్బతింటుంది. సో మనం ఇప్పుడు చేయకపోతే మనం ఎప్పుడు చేయలేమండి. ఇది మాత్రం మీరు చాలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేయలేకపోతే ఇంకెప్పటికీ చేయలేం. విలేజ్ లో అనేది వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరాలి. అందరికీ ఫస్ట్ ప్రజలందరికీ అవేర్నెస్ అనేది కల్పించాలండి. మనం ప్రతిదానికి మన రెస్పాన్సిబిలిటీగా మనం ఎంతవరకు రెస్పాన్సిబుల్ గా చేయగలం, దాన్ని ఎలా డివైడ్ చేయగలం, ఎలా మేనేజ్మెంట్ చేయగలం అనే దాని మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి దాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. సో దాన్ని ఒక పాయింట్ గా మీరు రాసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది చాలా కీలకమైంది, అంటే ఇలాగ ఇప్పటివరకు ఎవరు మాట్లాడి ఉండకపోవచ్చు నాకు తెలిసి. నా వరకు ఏంటంటే ఇది మీకు ఓపెన్ గా చెప్పాలని నా ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి బ్రతికినంత కాలం కూడా మంచిగా బ్రతికాడు, చెడుగా బ్రతికాడు, కానీ తన అవసాన కాలం అంటే అంచె దశ అక్కడికి వెళ్ళేసరికి తనకి ఒక మర్యాదపూర్వకమైనటువంటి ఒక అంతిమ ధామం, మీరు అర్థం చేసుకోండి, అంతిమ ధామం, స్వర్గధామం అంటాం కదా మనం. అక్కడ ఈ తంతు అని చేయడానికి కావలసినటువంటి ఒక ప్లాన్డ్ మేనేజ్మెంట్ అనేది ఉండాలండి. ఇది మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని మీరు మీ దృష్టికి ఇది రావాలని దీన్ని కూడా ఒక పాయింట్ గా చేర్చి ప్రతి ఊరిలో ఆ అంచెధామం, స్వర్గధామం అనే దాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసి ఎవరెవరికి ఏ ఏ రీతిలో వారి యొక్క సంస్కారాలు ఉంటాయో ఆ సంస్కారాలకు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం చుట్టూ ఒక బౌండరీ వాళ్ళ చేసి, ఒక స్థలాన్ని కేటాయించి బౌండరీ వాళ్ళ చేసి దీన్ని అభివృద్ధి చేస్తే ఇది ఒక పెద్ద సమస్య అండి. ఇది మీకు తెలియట్లేదు. మీరు ఒక్కసారి కూర్చొని శాంతంగా ఆలోచిస్తే దీని విలువ ఏంటనేది మీకు తెలుస్తుంది. నేను ఎందుకు ఈ మాట మీ దగ్గర వరకు తీసుకొస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ మాత్రం మీరు ఒక పాయింట్ లో జాబితాలో ఈ పాయింట్ కూడా చేర్చి దీనిపైన మీరు విశ్లేషించి దీన్ని పై వరకు తీసుకెళ్లి మన ఎమ్మెల్యే మేడం గారి దగ్గరికి తీసుకెళ్లి ప్రస్తావించి దీని గురించి మీరు ప్రస్తావించి దీన్ని సఫలం చేయాలని చెప్పి నా కోరికండి. అలాగే ఫస్ట్ హెల్త్ పరంగా చాలా వరకు ఇప్పుడు బాగానే జరిగింది. ఇంకా అవేర్నెస్ అనేది తీసుకురావాలండి ప్రజల్లో. ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా అందరినీ ప్రోత్సహించాలి, వాళ్ళకి చెప్పాలి, ఎడ్యుకేట్ చేయగలగాలి. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేయగలిగితే 100లో 10% అయినా సరే మనం సక్సెస్ అవుతామండి. 10% తర్వాత నెమ్మదిగా అలా జనరేషన్ కి అది అలవాటు అవుతూ మన విలేజ్ లో కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది నాకు చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుందండి. అందరినీ మనం ఏకీకృతం చేసి అందరిలోనూ కూడా మనం చాలా వరకు దాన్ని జాగృతం చేయాలండి. వాళ్ళకి అలా చేసిన ఏంటంటే వాళ్ళకి అలవాటు అవుతుందండి. ఎందుకంటే ఇది 1 రోజు 2 రోజులు అయిపోయే పని కాదు, చాలా సుదీర్ఘంగా సమయం తీసుకుంటుంది. కానీ మొదలు అనేది మీ నాయకులు, ఇప్పుడు మనం ఉన్న మన యంగ్ జనరేషన్ అనేది స్టార్ట్ చేయాలనేది నా కోరిక. సో ఇదండి నా విన్నపం. దీంట్లో మీరు ఏమైనా అనుకుని లేకపోతే ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చెప్పండి. ఇది తప్పు ఉంది, లేకపోతే ఇది జరిగే పని కాదు, ఇది జరగవలసిన పని కాదు, లేకపోతే ఇందులో ఇలాంటి లోపాలు ఉన్నాయి, లేకపోతే ఇలాంటి మేనేజ్మెంట్ మిస్టేక్స్ అనేవి ఉంటాయి. మీరు ఏదైనా అనుకుంటే మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పలేకపోతే ఎప్పటికీ నేను చెప్పలేను. ఇది మన ఊరికి సంబంధించింది. ఒక ఊరి నేను అందులో ఒక సభ్యుడిగా ఈ సమస్యలు మీ వరకు తీసుకొచ్చి కనీసం మీ దృష్టికి తీసుకొస్తే ఇలాంటివి ఉన్నాయి, మనం చేయగలిగినవి లేకపోతే చేయాల్సినవి ఉన్నాయి, ఇవి కూడా మనం పరిగణలో తీసుకోవాలి అని చెప్పేసి, అలాగే మన యువ నాయకుడు జలపారి అప్పటిదర్ గారు, శివ గారు, బలభద్రపాత్రిని జానకిరామ్ కుమార్ గారు, మాదేటి శ్రీనివాసరావు గారు, ఇలా చాలా మంది మన యువ నాయకులు, ఆ పేర్లు నాకు తెలియకపోతే మీరు నన్ను క్షమించండి, ఒకవేళ పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. నా వరకు గుర్తున్నంత వరకు నేను చెప్పాను. సో ఇదండి. దీని మీద మీ అభిప్రాయాలు మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎందుకంటే షేర్ చేసుకున్నది మాత్రాన ఒక సమస్య మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుందండి. ఆ ఐడియాలన్నీ బయటికి రావాలి. అవి వచ్చినప్పుడే మనం ఒక సమస్యని అధిగమించగలం. ఇదేనండి మనకి. సో మీరందరూ మా పెద్ద మనసు చేసుకుని ఆలోచిస్తారని అందరికీ జై హింద్, నమస్తే, భారత్ మాతాకి జై.